నా క్లోజ్ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్ నుంచి పీబ్నార్ తీసుకెళ్లారు. ఇది ఈ సన్నివేశంలో జరిగింది. నేను అప్పుడేం చేశానంటే ఆ ఎయిర్పోర్ట్ నుంచే, దుబాయ్ ఎయిర్పోర్ట్ నుంచే నాకు ఫోన్ చేసినప్పుడు నేను ట్రస్ట్లో ఉన్నాను, కానీ ఆమె ఇష్టపడ్డ ఇంట్లో, ఆమె ఇష్టపడ్డది కదా, ఇష్టపడి కట్టుకున్నాం మేము చెంగచెర్లో ఇల్లు. ఆడనే దహనం చేయాలని నేను చెప్పా. మా నాన్నకు ఫోన్ చేసినప్పుడు చెప్పా, మా అమ్మ ఫోన్ చేశామని చెప్పిన తర్వాత వాళ్ళు ఇక్కడి నుంచి వాళ్ళ మైండ్లో ఏముందని తెలియదు. మా అత్త వాళ్ళు, మా బొమ్మడికి, వీళ్ళకి ఏం మైండ్లో ఏముందని తెలియదు. వాళ్ళు బీబ్నార్ పంపించేశారు. బీబ్నార్ పంపించేసి ఇక్కడ 3 hours ఉండి ఆ గోల్డ్, డబ్బులు, విలువైన వస్తువులన్నీ తీసుకెళ్ళిపోయారు. ఎవరు? మా అత్తవ, మా బొమ్మడిది భార్య. ఓవైపు ఆ పిల్లలు చనిపోయారు, భార్య చనిపోయింది. ఆ మృతదేహాన్ని పెట్టుకొని బంగారం బాడీస్ మొత్తం బీబ్నార్ పంపించినాక అక్కడ తరలించినాక వీళ్ళు పోలేదు ఎమ్మటి. నేను అడిగేది అయితే సూటికి వచ్చిన ఏంటంటే, మీ కూతురే కదా, మీ సొంత కూతురు, నీ దగ్గర పెరిగిన బాబు పాప, వాళ్ళు చనిపోయినప్పుడు నువ్వు దగ్గర ఉండి నువ్వు వెళ్ళాలి. ఇప్పుడు మీరు పెంచిన పిల్లలే వాళ్ళు. అప్పుడు నువ్వు పోకుండా 3 hours ఏం పని చేస్తున్నావు? ఇక్కడ రూమ్లోకి వెళ్ళావు, అన్నీ చదివావు, ఆ డాక్యుమెంట్లు ఏమైనా ఉంటే ఆ కిటికీలో తలగబెట్టావు. ఇవన్నీ నాకేం తగలబెట్టి అంటే తలగబెట్టిన పేపర్స్ కనబడ్డాయి నాకు. మా అత్తయ్య గిట్ట చూపెట్టావు, నాకు తెలియదని చెప్పింది. మా అమ్మ నాకు చెప్తే, మా అత్తయ్యకి చెప్పాను, చూసింది ఆమె, నాకు తెలియదని చెప్పింది. ఓకే, ఇవన్నీ ఎప్పుడు తెలిసిందంటే 25 days తర్వాత తెలిసింది అవన్నీ నాకు. ఒక్కసారి గతంలో ఈ సంఘటన జరగక మునుపు విజయశాంతి రెడ్డి గారికి మీకు ఎట్లా ఉండేదంటే, రెగ్యులర్గా ఫోన్ మాట్లాడుకునేవారా పిల్లలతో? అంతా బాగానే ఉండేదా? నేను మా వైఫ్ బాగా చెప్పుకోవడం లేదు, మా వైఫ్ మంచిగా హ్యాపీగా మాట్లాడేది, ఫోన్ మాట్లాడేది. పిల్లలు హాస్టల్ ఉండేది, హాస్టల్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడేది. హాస్టల్లో అలౌడ్ లేదు. పాప అయితే అసలు బిల్కుల్ అలౌడ్ లేదు. బాబు ఎట్లా అంటే, ఆయనకి ఏదైనా తినాలి అనిపించినప్పుడు వాళ్ళ సార్ దగ్గరనో, వాళ్ళ వార్డెన్ దగ్గరనో ఫోన్ తీసుకొని నా నెంబర్ నోటాడు అబ్బాయికి. ఆ ఫోన్ చేసి, డాడీ ఒక 500 కొట్టు, 1000 కొట్టు, 600 కొట్టు అంటే, నేను కష్టపడేది బాబు పాప కోసమే. ఓకే, ఓ 500 అడితే 600 అట్లా కొట్టేసేది. వాడు తినాలనే ఆశ ఉన్నప్పుడు నేను కొట్టేసేది. దానికి నేను ఎప్పుడు బాబు కాంటాక్ట్ అయినప్పుడు ఏ విషయం చెప్పపోయేది. వాడు ఫోన్ వచ్చిందంటే వానికి డబ్బులు కావాలి అనే ఆశతోటే నాకు ఫోన్ వస్తుంది. ఇంకా వేరే విషయంలో అవసరం ఉంటుంది. అప్పుడు అయిపోయిన తర్వాత నేను ఈ 25 days తర్వాత విజయశాంతి రెడ్డి గారికి మీరు ఎట్లా ఉంటుంది? రెగ్యులర్గా మాట్లాడు సమస్య చెప్పుకున్నారా? ఏం చెప్పదు. అమ్మాయి ఎట్లా అంటే, అమ్మాయి బాధ ఉన్నా కానీ నవ్వుతూనే ఉంటుంది. నేను వీడియో కాల్ మాట్లాడినా, ఆడియో కాల్ మాట్లాడినా హ్యాపీగానే మాట్లాడుతుంది. ఏ రోజు ఆమెకు ప్రాబ్లం ఉంది అని మాత్రం చెప్పలే నాకు. ఆ ప్రాబ్లం ఉందని, ఏమైనా డిప్రెషన్లో ఉంది అని చెప్తే నేను ఏమైనా చేదును. నేను వచ్చేదునా, లేకపోతే నేను ఇక్కడనే పర్మనెంట్గా ఉండిపోతున్నా, ఏదో ఒకటి చేసుకుంది కదా. ఒకసారి వచ్చేవారు ఇక్కడికి? నేనైతే సంవత్సరం, ఒక్కోసారి 6 months వచ్చినప్పుడు చెంగిచెర్లో ఉంటాను. ఉంటాను. అత్తమ్మ వాళ్ళందరూ మా అక్కనే ఉంటాం. ఎట్లుంటుంది మీకు రిసీవింగ్? ఎట్లుంటుంది? అత్తమ్మ చాలా అప్పుడు బాగానే ఉండేది, మా బొమ్మడిది బాగానే ఉండేది, వైఫ్ అందరూ అంత కలిసిమెలిసి ఉండేది. ఎందుకంటే ఒక 18 years నుంచి మేము ఒకటే దగ్గర ఉంటున్నాం. 18 years నుంచి, ఒక్కరోజు 2 రోజులు కాదు, 10 years వాళ్ళ ఇంట్లో ఉన్నాం, 8 years ఇప్పుడు నేను కొత్త ఇంట్లో ఉన్నాము. కొత్త ఇల్లు కట్టినప్పుడు ఏమైందంటే, నేను లేను కాబట్టి మా అత్తయ్యను మా వైఫ్ దగ్గరనే ఉండేది, అంటే తోడుగా. అంటే ఒంటరిగా ఉండదని అనుకొని నేను బాబు ఉన్నా కానీ వాళ్ళకు చూసుకుంటూ, మా వైఫ్ని చూసుకుంటూ మా అత్తయ్య మా ఇంట్లోనే ఉండేది. అక్కడేం ప్రాబ్లం లేదు. కానీ ఆమె ఎప్పుడైతే చనిపోయిందని ఉన్నదో, అంటే దాంతో ముందు ఏం ప్రెషర్ పెట్టిరో నాకు తెలియదు. నాకు చనిపోయిన తర్వాత ఇవన్నీ సంఘటన జరుగుతున్నాయి. అది గట్రా 1 week నా దగ్గరనే ఉన్నారు వాళ్ళు బీబ్నార్లో. 3 days నా దగ్గర ఉన్నారు, మళ్ళీ వచ్చారు, పోయారు. అవి కార్యక్రమాలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. దినాలు అంటారు మా దగ్గర. అవన్నీ కంప్లీట్ అయిపోయాక ఓకే, కాశీకి వెళ్దాం అనుకున్నా. నేనేమనుకున్నా అంటే, ఫస్ట్ ఇక్కడ లోకల్లో ఈ అస్థికలు కలుపుదాం అనుకున్నా. కానీ వీళ్ళు చిన్న పిల్లలు, ఇంకోటి వాళ్ళకి నేను ఏం చేయలేకపోతాను ఫ్యూచర్లో అనే ఉద్దేశంతో అస్థికలు తీసుకొని కాశీకి వెళ్ళాం. కాశీకి వెళ్ళి అక్కడ కలిపేసి మళ్ళీ 1 week అక్కడ కలిపి వచ్చేవారు. 1 week అయిపోయింది. నేను నా ఇంటికి, చెంగచెర్ల ఇంటికి రావడానికి 25 days పట్టింది. విజయారెడ్డి మరణం తర్వాత 25 days పట్టింది. 25 days పట్టిన తర్వాత నేను మా అత్తయ్యను ఒక రోజు
కూర్చోబెట్టి అమ్మ అది విజయరెడ్డి గారు మీతో చక్కగా ఉంటారు, అంతా బాగానే ఉంటుంది, మీరు అక్కడ మంచిగా పిల్లల కోసం ఎవరు చేసినా కూడా మీరు అక్కడ ఉద్యోగం చేస్తున్నారు, విజయరెడ్డి గారు ఇక్కడ మంచిగా ఐటీ ఉద్యోగం చేస్తున్నారు, ఇంత సడన్గా ఒకటేసారి మీ భార్య చనిపోయిందనే విషయం తెలిసిన తర్వాత ఎవరికైనా అనుమానం వస్తుంది ఏం జరిగింది ఏందనేది. సో మీకు ఫస్ట్గా వచ్చే అనుమానం ఏంటి, అక్కడ ఒకసారి పీసీఆర్ విజువల్స్ ప్లే చేయండి. సో అక్కడ చూసిన ప్రతి ఒక్కరు కూడా మీరు యాజ్ ఎ భర్తగా కానివ్వండి, తల్లిగా వాళ్ళందరూ కూడా వీళ్ళు ఒక్కరే కాదు, చూసిన ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకున్నారు. మీకు తెలుసో లేదో 10 రోజుల పాటుగా అసలు ఏం జరిగిందని ప్రతి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఓవరాల్ ఇండియా ఈ విజువల్స్ గమనిస్తూనే ఉంది. ఆ తల్లి ఏమైంది, ఆ కూతురు ఎందుకు అలా తీసుకెళ్ళింది, ఎందుకు ఆ పాపను అలా చేసిందని చెప్పి మీకేమనిపించింది? అది చూడగానే ఏం అనుమానం కలగలేదా మీకు? నాకు వచ్చిన 1 వీక్ దాకా నాకు మైండ్ రాలేదు. 25 days దాకా నాకు అసలు నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఫస్ట్ ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాను, అసలు ఏమైంది నాకేం అర్థం కాలేదు. ఎందుకంటే వీళ్ళేం చెప్పలేదు ఏం ప్రాబ్లం అని. నాకేమో అంత సూపర్, అంత ఫైన్ అనుకున్నాను నేను. ఇంట్లో వాళ్ళు మాట్లాడేటప్పుడు, మా పిల్లలతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు మాట్లాడినా ఫైన్గా అనిపించింది. నాకు ఎప్పుడు డౌట్ అనేది రాలేదు. ఎప్పుడైతే 25 days తర్వాత మా అత్తయ్యను కూర్చోబెట్టి అడిగాను, డాక్యుమెంట్లు కావాలో అడిగినప్పుడు వాళ్ళ లోపడున్న అది ఇన్నర్ ఫీలింగ్ అనేది బయటకు వచ్చింది నాకు. ఆ రోజు బాబు చేతి మీద కూడా ఏదో నెంబర్ రాసి ఉంది, ఇంకేదో ఉందని చెప్పి రకరకాలు అన్నారు. ముందుగా మీరు వచ్చి రాగానే మీ భార్య పిల్లలు చూడగానే అవి గమనించారా? మీకు ఏమనిపించిన సిచ్యువేషన్? ఎందుకంటే